ఇప్పుడు మీరు మా దగ్గరకు వస్తారు, జాతకం చూపిస్తారు, స్వామి పేరు పెట్టండి అంటారు, ఏ నక్షత్రం అంటారు, ఏ అక్షరం అంటారు. మేము అవన్నీ పేపర్ మీద రాసి నాయన రాముడనో కృష్ణుడనో సరస్వతనో లక్ష్మి అనో పేరు పెట్టుకోండి అని మేము రాసి పంపిస్తాం. మా దగ్గర తలలు బాగా బిస్సాగా ఊపుతారు, అటు ఇటు తిప్పుతారు. సరే స్వామి అదే పెట్టుకుంటామంటారు. గేటు దాటుతారు, ఇంకా ఫోన్ పట్టుకుంటారు, ఇంకా ఆ పేర్లు ఈ పేర్లు రకరకాల పేర్లు చూస్తారు. ఆ పేర్లలో అర్థం ఉండదు, పర్థం ఉండదు. ఆ పేర్లు పెట్టడం వల్ల, ఇప్పుడుండే కాలం పిల్లలు పేర్లు పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు పలకగలుగుతున్నారా? ఏం పేర్లు పెడుతున్నారు? మేము రామకృష్ణ అని పెట్టుకోమని పంపిస్తే వాళ్ళు లిప్సిక, బప్సిక, త్రిప్సిక అని నానాకమైనటువంటి పేర్లు. మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పెద్దవాళ్ళు నానాక అవస్థలు పడుతూ ఉంటారు. ఆ పేర్లు పలకలేక, గుర్తుకు రాక. ఇప్పుడు కాలం ఎట్లుందంటే మేం పెట్టే పేరు ఇంకొకరు పెట్టి ఉండకూడదు. ఆ పేరు కొత్తగా ఉండాలా, అంటే అర్థం ఉన్నా ఉండకపోయినా పర్లే, అది కొత్తగా అనిపించాలా అనే దాంతో రోత పేర్లన్నీ పెట్టుకుంటూ ఉన్నారు. భగవంతుని నామం ఎందుకు పెడతారో తెలుసా అమ్మా? పొరపాటునన్నా కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు రామ అనో, కృష్ణ అనో, సరస్వతనో, లక్ష్మి అనో అంటే మన పాపం తగ్గిపోతూ ఉంటుంది, పాపము నశించిపోతూ ఉంటుంది, పుణ్యం పెరుగుతూ ఉంటుంది. అలానే ఆ పేర్లు పెట్టుకున్నటువంటి వారి ఆ పేర్లతో పిలవడం చేత వారి యొక్క ఆయుష్య వృద్ధి కలుగుతుంది. అందుకే మంచి భగవంతుని నామం పెట్టడము చేత నామకరణంలోనే చెప్తారు ఆయుష్యాభివృద్ధ్యర్థము, ఆయుష్ పెంపొందించేది నామకరణం. కాబట్టి మంచి పేర్లు పెట్టుకోండి. ఈ కార్యక్రమం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా